ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అయితే ట్రైలర్ టీజ్ అయితే మాత్రం రిలీజ్ అయితే చేశారు. ఇక దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్‌గా ఈ వీడియో అయితే మాత్రం నేను రాత్రి రిలీజ్ చేయాల్సింది. బట్ చిన్న పని మీద అయితే మాత్రం నేను రిలీజ్ చేయలేకపోయాను. సారీ బట్ అందరికి. ఇప్పుడైతే మాత్రం ఈ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా అయితే మాత్రం దురంధర్ రివెంజ్‌కి అయితే మాత్రం పోటీకి అయితే వస్తుందని చెప్పాలన్నమాట. మా మూవీ అయితే తక్కువ కాదు అంటున్నారు దురంధర్ వాళ్ళు. ఆళ్ళు అయితే మాత్రం మార్చ్ 19th అయితే రిలీజ్ అయితే చేస్తున్నాం ఉగాదికి అయితే. ఇక మీతో మేమైతే పోటీగా వస్తున్నామని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ట్రైలర్‌లో అయితే మాత్రం ఒక రకంగా అయితే వైబ్ అయితే క్రియేట్ అయ్యింది. ఎందుకంటే భగవద్గీతలో ఉన్నటువంటి సెంటెన్ అయితే మాత్రం దాంట్లో యాడ్ చేయడం అయితే జరిగింది. అది చాలా అంటే చాలా బాగుంది. అదే పవిత్రనాదాయ సాధునం వినాశాయ చతుర్ధనితం ధర్మ సంతాపనాదాయ సంభవాయం యుగ యుగ అనే ఒక సెంటెన్ ని తెలుగులో అయితే మాత్రం రిలీజ్ అయితే చేశారన్నమాట. దాంట్లో పెట్టారు. చాలా చాలా బాగుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ప్రజల కోసం వచ్చే సినిమా అని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. మొన్నటిదాకా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి అయితే మాత్రం అవకాశం అయితే వచ్చిందని అనుకున్నాం. బట్ అయితే మాత్రం తమన్ అయితే మార్చడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ని ఒక 19 డేస్ బిఫోర్, ఒక 15 డేస్ బిఫోర్ మార్చడం అనేది మంచి విషయం అయితే కాదు గైస్. ఆ దేవిశ్రీ ప్రసాద్ అయితే తీసేసి మనకైతే మాత్రం తమన్ అయితే మాత్రం ఈ మ్యూజిక్ డైరెక్టర్ అయితే పెట్టడం అయితే జరిగింది అనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు మెసేజ్ అయితే చేయండి. ముందు చెప్పింది భగవద్గీత, ఇప్పుడు భగవద్గీత అనే డైలాగ్ అయితే మాత్రం చాలా చాలా బాగా వైరల్ అయితే అయింది అనమాట. ఎందుకంటే అది ఈ మూవీలో అయితే మాత్రం కనిపించకపోవచ్చు బట్ ట్రైలర్ కోసం అయితే పెట్టొచ్చు. కానీ చాలా చాలా బాగా అయితే మాత్రం ట్రైలర్‌లో అయితే చూపించారన్నమాట. పవన్ కళ్యాణ్ గారి యొక్క లుక్స్ అయితే మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నాయి. ఈ మూవీలో అయితే మాత్రం తన పేరు భరత్ అని మనమైతే అర్థం చేసుకోవాలి. ఫైట్ సీన్ అయితే మాత్రం భలే పెట్టారని చెప్పాలన్నమాట. లుంగీ వేసుకుంటూ కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా బాగా అయితే నటించారు. ట్రైలర్‌లో అయితే మాత్రం మనకైతే చూపించారు. ఎక్కువగా మనకి కౌబాయ్ గెటప్‌లో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయితే కనిపిస్తున్నారని మనకు అర్థమవుతుంది. మనకైతే మాత్రం ట్రైలర్ అయితే కమింగ్ సూన్ అయితే మాత్రం పెట్టినట్టుగా లాస్ట్‌లో అయితే చూపిస్తారు. బట్ ట్రైలర్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. ట్రైలర్ టీజ్ మాత్రమే ఇదైతే మాత్రం. ఇంకోటేంటంటే దీంట్లో పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం పోలీస్ గెటప్‌గా, ఇంకా లుంగీ యేసుకున్నట్టు నార్మల్ పర్సన్‌గా, ఇంకా కౌబాయ్‌గా అయితే మాత్రం కనిపించడం అయితే జరుగుతుంది. బట్ చూడాలి హరిశంకర్ గారు ఏ రకంగా అయితే మాత్రం మూవీని మారుస్తున్నారనేది. ట్రైలర్ కూడా త్వరలో వచ్చేస్తే చాలా చాలా బాగుండిద్ది. ఉస్తాద్ భగత్ సింగ్‌లో ముందు రిలీజ్ అయినటువంటి టీజర్‌లు ఏవైతే ఉన్నాయో గ్లింపులు, వాటిలో ఉన్నటువంటి మ్యూజిక్ చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఈ మ్యూజిక్ అనేది కొద్దిగా తగ్గిందని చెప్పాలన్నమాట. ఓజీలో అయితే మన తమన్ గారు అయితే మాత్రం కొద్దిగా అది ఏదైతే కంబైన్ తీశారు కాబట్టి అది నార్మల్‌గా ప్రజలు ఉన్నటువంటి వాళ్ళు మాటలు బట్టి వాడినైతే మాత్రం మంచిగా కంబ్యాక్ ఇవ్వాలని ఆయనైతే మాత్రం మంచి మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈ మూవీలో ఉస్తాద్ భగత్ సింగ్ అయితే మాత్రం 10 డేస్ బిఫోర్ జాయిన్ అవ్వడం కాబట్టి అంత బెటర్‌గా అయితే ఇవ్వట్లేదని మనం అంతా అర్థం చేసుకోవచ్చు. దీనికి దేవిశ్రీ గారు అయితే మాత్రం ఉంటే బెటర్ అని నేనైతే అనుకుంటున్నాను. బట్ అయితే మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారు టైం అయితే తీసుకుంటారు కానీ మ్యూజిక్ అయితే మాత్రం బెస్ట్ అయితే ఇస్తారనమాట. ఆయన ఓజీలో కంటే ఇంకా బెస్ట్‌గా అయితే మాత్రం కనిపిస్తారని మనకైతే అర్థమవుతుందన్నమాట. డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో అయితే మాత్రం కనిపించడం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఈ మూవీలో డైలాగ్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి. డైలాగ్స్ అయితే మాత్రం గ్లాస్ పరంగా అయినా మాత్రం, భగవద్గీత పరంగా అయినా మాత్రం వేరే లెవెల్‌లో అయితే మాత్రం ఉన్నాయి డైలాగ్స్ అయితే పవన్ కళ్యాణ్ గారి. ఈ మూవీతో అయితే మాత్రం హరిశంకర్ గారి యొక్క లైఫ్ అయితే మారిపోవాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కువ కోట్లు అయితే కొట్టడానికి అవకాశం అయితే ఉండాలని మనమైతే కోరుకుందాం. ఈ దురంధర్‌తో వస్తుంది కాబట్టి దురంధర్ ఇదే ఈ రెండిట్లో ఏది గెలుస్తుంది అనేది మనమైతే నెక్స్ట్ ఇంకో వీడియో అయితే చేద్దాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. బట్ అయితే మాత్రం ఈ వీడియో ఎక్కడైతే తిరిగి చేస్తున్నా వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.